హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. దిస్ ఇస్ మల్లీష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం మై హోమ్ టూర్ అండ్ గృహప్రవేశం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే మీకు చూపిస్తాను. చూసేయండి. ఇంకా సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు గృహప్రవేశం అయితే చూసారు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కథ ఏంటి విందామా? సో ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువగా ఉంది కదా, స్కిప్ చేయదు. వీడియో మొత్తం పూర్తిగా అయితే చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అనుకుంటున్నాడు సరే ఈ రోజు నేను భిక్షాటన బయలుదేరినాను. భిక్షాటన బయలుదేరి వెళ్ళగా నాకు ఏదైతే డబ్బులు ఏవైతే లభిస్తాయో అవన్నీ కూడా నేను స్వామివారి వ్రతం కోసమే ఖర్చు పెట్టుకున్నాను తప్ప నా పంతం కోసం ఖర్చు పెట్టుకున్నాను అనుకుని బయలుదేరి వెళ్ళాట. ఆ సంకల్పం మాత్రం చేత రోజు ఇతనికి భిక్ష మన వాళ్ళు కూడా కాకేసి మరి ఇతనికి భిక్ష డబ్బులు వస్తువులు అన్ని ఇచ్చారు. అవన్నీ తెచ్చుకున్నటువంటి బ్రాహ్మడు చాలా విశేషంగా ఈ వ్రతాన్ని ఆచరించాట. ఆ వ్రత మహాత్యం వల్ల వెంటనే ఇతనికి రాజప్రాసాదం మంచి ఉద్యోగం లభించి అత్యంత ధనవంతుడయ్యాక. అయినా కూడా ఈయన స్వామివారిని మర్చిపోకుండా ప్రతి నెల ఏకాదశి పౌర్ణమి సంక్రమణ మహాప్రదనంలో ఈ వ్రతాన్ని చేసుకునే ఉన్నాయి. అలా వ్రతం చేసుకున్న సమయంలోనే ఒక నెలలో ఒక కాష్టం అయితే కట్టించుకునేవాడు ఆయన కలిగాయి అని చెప్పాడు. అలా చెప్పడంతో నువ్వు కూడా ఈ వ్రతం ఆచరించమన్నాడు. అతను కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకుంటున్నాడు, సరే రేపు నేను కట్టెలమ్మగా నాకు ఎంత ధనం అయితే సంప్రాప్తిస్తుందో అంత ధనాన్ని కూడా నేను స్వామివారి కోసమే ఖర్చు పెడతాను, నా సొంత ఇంటి ఖర్చులకు వాడుకోను అనుకుని బయలుదేరి వెళ్ళాట. దాంతో ఆ రోజున అవసరం లేని వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి మరి కట్టెలన్నీ కూడా కొన్నారట. దాంతో విశేషంగా డబ్బు వచ్చింది. ఆ డబ్బు తెచ్చుకున్నటువంటి కాష్టక్లేదు కూడా చాలా విశేషంగా అంగరంగ వైభవంగా ఈ వ్రతాన్ని ఆచరించట. దాంతో ఇతను కూడా సొంత వ్యాపారం మీద పెట్టుకుని దినధన ప్రవర్ధమానమై ఇంకా అత్యంత ధనవంతుడయ్యాడు. అయినా కూడా ఈ బ్రాహ్మణోత్తముడు ఈ కట్టెలనుకునేవాడు కూడా ఈ స్వామివారిని మర్చిపోకుండా ప్రతి నెల ఏకాదశి పౌర్ణమి సంక్రమణ మహాప్రదనాలలో ఈ వ్రతం చేస్తూ జీవితంలో అష్టైశ్వర్య మహాభోగం పొంది తర్వాత సాక్షాత్తు సత్యనారాయణ స్వామి ద్వితీయోధ్యాయానంతరే తృతీయోధ్యాయ ప్రారంభ. సరే మళ్ళా ఒక కథ చెప్తాను వినండి అంటాడు. వ్రతం చేస్తానని చెప్పి బ్రాహ్మణుడు కట్టెలమ్ముకున్నవాడే వెంటనే వ్రతం చేశారు. చేయడం వల్ల ఏం జరిగింది, వీళ్ళందరికీ శుభం జరిగింది. ఉద్యోగం వచ్చింది, ఏదో సొంత వ్యాపారం పెట్టుకుని అత్యంత ధనవంతులు అయ్యారు. అలాగే చేస్తానని చెప్పి చేయకపోయినట్లయితే పెట్టారు ఎటువంటి కష్టం కలుగుతుందో కూడా చెప్తానని అంటున్నట్ట. పూర్వకాలంలో ఉల్కాముఖ మహారాజు ఒక మహారాజు ఉండేవాడు. మహారాజు ప్రజల్ని కన్నబెట్టడం పరిపాలన చేస్తున్నాడు. ధర్మం 4 పాదాలు నడుస్తాడు. ఇటువంటి
మహారాజు గారికి సహజంగా రాజులకు వేట ఉండే కాంక్షతోటి ఉన్నట్ట వేటాన్ని చేసుకుంటే ఇతను సుఖంగా ఉన్నాడు. కానీ ఇటువంటి మహారాజు గారికి ఏంటంటే అందమైనటువంటి భార్య ఉంది, కానీ సంతానం లేదు. సంతానం కోసం ఈ మహారాజు గారు ఏం చేస్తున్నారంటే భద్రాచలం నది తీరంలో కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. మహారాజు గారు వ్రతం కదండి, అందరికీ భోజనాలు అవి పెడతాడు, దానాలు ధర్మాలు ఇస్తాడు, బట్టలు అవన్నీ పెడతాడు ఉద్దేశంతో చాలా ఎక్కువ మంది జనం ఒడ్డును గుమ్ముగూడు ఉన్నారు. ఒడ్డును గుమ్ముగూడు ఉండటంతో అదే సమయంలో రత్నసానపురానికి చెందినటువంటి సాధు వంటి పేరులో ఒక షావుకారి గారు పడవ నిండా రత్నాల ఆభరణాలు వైద్యులను వేసుకుని వ్యాపారం కోసం వెళ్తూ ఉన్నాడు. ఎదురుకుండా చూసినట్టు వ్యాపారం కోసం వెళ్తున్నాడు. ఎదురుకుండా చూసినట్లయితే ఈ మహారాజు గారు వ్రతం జరుగుతోంది, ఎక్కువ మంది జనం ఉన్నారు. సరే ఇక్కడ ఏదో వ్యాపారం జరుగుతుందేమో, అందుకే ఎంతమంది జనం ఉన్నారు ఒడ్డుని, కాబట్టి మనం కూడా వెళ్తే మనకు కూడా వ్యాపారం జరుగుతుంది కదా అని చెప్పి సాధు అనే షావుకారి గారు ఏం చేశారంటే పడవ ఒడ్డుని చేసి కూర్చోండి. కూర్చోటప్పటికి ఉత్సవ తిరునాళ్ళు ఏదైనా వ్యాపారాలు ఏం జరగలేదు, ఇలాగే వ్రతం జరుగుతారు. సరే ఇంకేం చేస్తా, అలాగే వచ్చాం కదా అని చెప్పి వ్రతం పూర్తి రాకముందే ప్రసాదాన్ని తిన్న తర్వాత రాజుగారిని అడుగుతున్నట్టు, ఏ మహారాజా మీరు చేస్తున్న వ్రతం ఏంటంటే పూజ ఏమిటి, దానివల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందని అడిగేట. అప్పుడు ఆయన ఏంటంటే ఏమయ్యా, నాకు బ్రహ్మాండమైన రాజ్యం ఉంది, అందమైనటువంటి భార్య ఉంది, కానీ నాకు సంతానం లేదు. సంతానం కోసం నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను. సత్యనారాయణ స్వామి నడిపిన వ్రతం ఇది చేసినట్లయితే సంతానం కలుగుతుందిరా అని చెప్పాడు. మామూలుగా విన్నాడు షావుకారి గారు. తన పని అంతా పూర్తి చేసుకుని వ్యాపారం అంతా కూర్చొని సొంపూరుకి వెళ్ళాడు. షావుకారి గారి భార్య ఎవరైనా లీలావతి. భర్తనే ప్రత్యక్షోదయంగా తలచి భర్తకి సపర్య చేసి కానీ ఎటువంటి పనికి ఉపక్రమించేవాడి కాదు. అటువంటి వీటితోటి అన్నట్టు ఒక రోజుని నేను మనం వ్యాపారం కోసం వెళ్ళినప్పుడు ఒక మహారాజు గారు వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతం చేయడం వల్ల మహాభోగ సంపదలు కలుగుతాయట అని చెప్పాడు. ఆయన చెప్పడంతో అలాగే సంతానం కూడా కలుగుతుందిట అని చెప్పాడు. చెప్పడంతో ఈవిడంతా ఏమంటే మనకు కూడా బోల్ డబ్బు ఉంది, వ్యాపారం ఉంది, పిల్లలు లేరు కదండి, మనం కూడా మన ఈ వ్రతాన్ని ఆచరిద్దామండి అంటే. షావుకారి గారు ఎటువంటి వాడు, షావుకారి గారు అత్యంత ధనవంతుడే, కానీ పరమలు రూపాయి ఖర్చు పెట్టట. ఈరన్నట్ట ఇప్పుడెందుకు అనవసరంగా కంగారు పడిపోయి మనం వ్రతం చేయడం, వ్రతం చేసిన దాంట్లో ఉండి సంతానం కలుగుతుందో లేదో కలిగినట్లేదు, అప్పుడు వ్రతం చేద్దాము అని చెప్పి భార్యని సమాధానం పెట్టక రోజులు గడుస్తున్న కొద్ది ఈవిడ నవమాసంలో ఒక అందమైనటువంటి అమ్మాయిని కలుగుతండి. ఈ అమ్మాయి ఇంకా శుక్లవత్సరం చంద్రుడు అలాగే రోజు వరకు వెలుగొందుతాడో అలాగే రేవీ ప్రమాణంగా వెలుగొందుతున్నది. ఈవిడ చూసిన వారందరికీ కళావతి అని చెప్పి పేరు పెట్టారు. లేక కలిగిన సంతానం ఒక్కతే కుమార్తె. ఎప్పుడైతే అలాగా వివాహం ఎలా చేసేట నభూతో నభవిష్యతి, ఇక ముందు ఇక తర్వాత ఎవరు ఇంత అలా వివాహం చేయాలంత వైభవంగా వివాహం చేసేట. అంత వైభవంగా వివాహం చేశాడు, కానీ ఈ హడావిలో పడి వ్రతం చేయాలని చెప్పే సంగతిని మాత్రం మర్చిపోయాడు. మర్చిపోవడంతో స్వామివారు అనుకుంటున్నాడు, ఏంటి ఇతనికి సంతానం లేకపోతే సంతానం ఇచ్చాం, ఇళ్ళనికి వచ్చాం, అల్లుని ఇచ్చాం, అయినా కూడా ఇతనికి మన సంగతి గుర్తులేదు, అష్ట కష్టాలు కలుగా కానీ శపించాట. శపించడంతో షావుకారి గారు అనుకుంటున్నట్ట, మనం ఒక్కలమే వ్యాపారం చేసి ఇంటి డబ్బు సంపాదించాం కదా, మన తర్వాత ఎలాగైనా వ్యాపారం అల్లుడికే కదా నేర్పాలి, అల్లుడికి వ్యాపారం వెళ్ళుకుని నేర్పుదామని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి రత్నాన్ని ఆభరణాన్ని వైద్యులు అన్నింటినీ కూడా పడవలోకి ఎక్కించేసి భార్యని కాకేసి భార్యకి కొంత ఖర్చుల కోసం కొంత డబ్బులు ఇచ్చి, అమ్మా నేను అల్లుడిని తీసుకుని కాశీరాజ్యానికి వెళ్తున్నాను, అక్కడ వ్యాపారం చేసి వస్తాము, నువ్వు ఆ తల్లి ఇంటి దగ్గర ఉండండి అని చెప్పి వాళ్ళకి ఇంటి ఖర్చులకు మాత్రం డబ్బు ఇచ్చి ఇంట్లో ఉన్నటువంటి సమస్యమైన సంపదల్ని పట్టుకుని వీరు కాశీ రాజ్యానికి వెళ్ళారు. కాశీ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? చంద్రకేత మహారాజు పరిపాలిస్తున్నారు. పూర్వకాలంలో ఇలా రాజ్యాలు ఉండవు కాదు, సత్రాలు ఉండేవి. ఒక సత్రం అడుగు మీద ఈ ధనానంతరం కూడా మూటలుగా కట్టుకుని వీళ్ళు పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. మనం చెప్పుకున్న స్వామివారు శపించాడు. నేను స్వామి శాప ప్రభావం చేత అదే రోజు రాత్రి చంద్రకేత మహాదేవ ధనాకరణ గంగడిపడి ఆ ధనానంతరుడు అపహరించకపోతున్నారు. వెనకాల బడులు తడుగుతూ ఉన్నారు. అయితే మనం చెప్పుకున్నాం వీళ్ళు మాయా దొంగలని. ఎక్కడైతే షావుకారు వీళ్ళు పడుకున్నారో అక్కడ వచ్చేటప్పటికి ఈ దొంగలు ఒక్కసారిగా అదృశ్యమైపోయారు. అదృశ్యమైపోవడంతో వెనకాల వచ్చిన బొట్టులు వీళ్ళ దగ్గర కూడా ధనం మూటలు ఉండడం చూసి, ఓహో వీళ్ళే దొంగలై ఉంటారు, ఏమీ తరగనట్లుగా ఇలా నిద్ర నటిస్తున్నారు వీళ్ళు అని చెప్పి సరే పెండరెక్కలు పిలిచికెట్టుగా మహారాజు గారి ముందు నిలబెట్టారు. నిలబెట్టడంతో రాజుగారు అడుగుతున్నట్టు, ఏమయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అంత డబ్బు ఎందుకుంది మీ దగ్గర, రత్నాల ఆభరణాలు అన్ని ఎక్కడ మీకు అని అడిగారు. వీళ్ళు చెప్తున్నారు, ఏమంటే మాది రత్నసానపురం, 10 సంవత్సరం కూడా మీ రాజ్యానికి వస్తూనే ఉంటామని, మేము వ్యాపారం చేసి మీకు కప్పవది కట్టుకుని వెళ్తూ ఉంటాం అని చెప్తున్నారు. అయితే స్వామి శాప ప్రభావం చేత వీళ్ళు చెప్తున్నారు తప్ప ఆ మాటలో సభలో ఎవరికీ వినపడట్లేదు, రాజుగారికి వినపడట్లేదు. రాజుగారు అనుకుంటున్నట్టు, ఓహో వీళ్ళు మన ఇంట్లో అడిగినా వీళ్ళు సమాధానం చెప్పట్లేదు, వీళ్ళు దొంగలు ఉంటారు అందుకే చెప్పట్లేదు అని చెప్పి భటుల్ని సరే వీళ్ళు తీసుకెళ్లిపోయి కారాగారంలో పడేది, వీళ్ళ ధనం అంతా కూడా మన ధనాగారానికి పట్టుకుపోండి అన్నట్టు. దాంతో వీళ్ళకి డబ్బు పోయింది, జైలు పాలయ్యారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని అంటే, ఇక్కడ కూడా ఇంట్లో మాయా దొంగలు పడి ఇంట్లో ఉన్నటువంటి సమస్యమైన వస్తువు దొంగిలించుకుని పోయాక, దొంగిలించుకుని పోవడంతో ఇంకా భార్య బిడ్డలకి ఎలా మొహంచు పెట్టాలి అని చెప్పి భార్య అనుకుంటుంది. కుమార్తెను ఎలా పోషించాలి, భర్త ఊళ్ళో లేరు, ఎలా బతుకుతావు ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటే మంచం పట్టింది.
మంచం పట్టినటువంటి తల్లిని పోషించుకోవడం మార్గం లేక ఈ కుమార్తె కళావతి ఇంటింటికి తిరిగి భిక్షాటం ద్వారా జీవనాన్ని సాగిస్తుందట. ఒక రోజున అలా బ్రాహ్మణుల ఇంట్లో వ్రతం జరుగుతుండగా చూసి ప్రసాదం తినొచ్చినప్పుడు రాత్రి బాగా పొద్దుపోయింది. అప్పుడు తల్లి మందలిస్తోందట, అమ్మ లోకులు కాకుండా ఇంటి వారమ్మా, నువ్వు ఇలా అపరాత్రి అపరాత్రి అని తరిగినట్లయితే నేను వేపించి తింటాను, ఎక్కడికి వెళ్ళావని అడిగింది. అప్పుడు చెప్పింది, అమ్మా నేనే పొరపాటు చేయలేదు, బ్రాహ్మణుల ఇంట్లో వ్రతం జరుగుతుండగా చూసి వచ్చినప్పుడు రాత్రి పొద్దుపోయిందమ్మా అని చెప్పి ప్రసాదాన్ని తన తిని తల్లికి పెట్టింది. అప్పుడు గుర్తుకొచ్చిందండి తల్లికి. అప్పుడు అంటూ కుమార్తె, అమ్మ నువ్వు పుట్టన కిందటే మనం ఈ వ్రతం చేయాలి, అసలు మీ నాన్నగారు అశ్రద్ధ వల్ల ఈ వ్రతం చేయలేకపోయాం అని చెప్పి ఆ వృత్తాంతం అంతా కూడా చెప్తే ఈ తల్లి కుమార్తె ఇద్దరు అనుకుంటున్నట్టు, సరే ఈ రోజు నుంచి భిక్షాటం ద్వారా వచ్చిన ధనాన్ని దాచులైనా సరే మనం ఈ వ్రతం ఆచరించాలని చెప్పి అక్కడే ఉండిపోయి బంధువులు మిత్రులు స్వజన అందరం కూడా పిలుచుకుని ఒక రోజు విశేషంగా వ్రతం చేశారు. వ్రతం చేసినప్పుడు అన్యదా చరణం నాస్తి త్వమేవ చరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో సత్యనారాయణ. అన్యదా చరణం నాస్తి అంటే మాకెవరూ శరణం లేదు, త్వమేవ శరణం మమ నువ్వే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసేట. దాంతో సత్యనారాయణ స్వామి సంతుష్టుడే చంద్రకేతు మహారాజు ఒక కాల్లో కనబడి, ఏ మహారాజాను బంధించిన షావుకారు అల్లుడు కూడా దొంగలగారయ్యా, ఆ శాప ప్రభావిత అలా చిత్రీకరించబడ్డారు, వెంటనే వాళ్ళని విడుదల చేయవలసింది, లేకపోతే మీ రాజ్యము ప్రజలు అందరూ నాశనం అవుతారు అని చెప్పేట. అయినప్పటికీ ఆయన సమన సమావేశపరిచి తనకి ఎలా కళ వచ్చిందని చెప్పేట. వాడు కూడా సరే వీళ్ళు విడిచిపెట్టడమే మంచిది అన్నారు. బంధువులు పంపి తీసుకురమ్మన్నాడు. బడులు వచ్చేటప్పుడు వీళ్ళు అనుకుంటున్నారట, మొన్నేమో వీడు విచారణ ఏం చేయకుండా మనం తీసుకొని జైల్లో పడేశాడు, ఇప్పుడు ఏం ఉరేలా తీస్తాడో ఏమిటో భయపడిపోతూ వచ్చి నిలబడ్డాట. నిలబడితే అప్పుడు రాజుగారు అంటున్నా, నేను అటువంటి క్రూరులు కాదయా, స్వామి శాప ప్రభావిత తన చిత్రీకరించబడ్డారని చెప్పి వాళ్ళ బంధుమిత్రులు చేయించి శుభకర్మ చేయించి వాళ్ళ దగ్గర ఎంత డబ్బు అయితే తీసుకున్నా అంతకి రెట్టింపు డబ్బు ఇచ్చాట. రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి సుఖంగా వ్యాపారం చేసుకోండి అయ్యా అని చెప్పాట. ఇప్పుడు షావుకారి పరిస్థితి ఎలా ఉంది? షావుకారి గారు అసలే ధనవంతుడు, దాని సరే ఇప్పుడు రెట్టింపు డబ్బు వచ్చి పడింది. దాంతో ధనం అనాథకారంతో కళ్ళు మూసుకున్నాయట. కళ్ళు మూసుకుపోవడంతో ఇంక ఈ షావుకారి గారు ఎప్పుడైతే ధనమానాథకారంతో కళ్ళు మూసుకుపోయినాయో ఈ ధనం అంతా కూడా పడవలో పెట్టించేశాడు. పడవలు బరువుగా ఉండటంతో ఒడ్డున లంగర వేసి ఊర్లో కావాల్సిన ప్రచార సామగ్రి కొనుక్కుని ప్రయాణం కొనసాగిద్దాం అనుకుంటున్నట్ట. ఇది రాకుండా స్కాంత పురాణే తృతీయోధ్యాయ సమాప్త. గోవిందా గోవిందా. సరే సత్యనారాయణ స్వామి ఏమనుకుంటున్నాడంటే, ఈ షావుకారి గారు జైల్లో కూర్చున్నారు, వీళ్ళేం వ్రతం చేయలేదు, ఈయన కుమార్తె భార్య చేశారంటే వ్రతం. సరే వాళ్ళు వ్రతం చేశారు కదా అని చెప్పి మనం వీళ్ళు జైల్లోంచి విడుదల చేయించాం, అసలు ఆ సంగతి వీళ్ళు గుర్తుందో లేదో అడుగుదాం అని చెప్పి ఒక వృద్ధ సన్యాసి వేషాన్ని ధరించట. సన్యాసి వేషాన్ని ధరించి అతని దగ్గరికి వెళ్ళట. వెళ్ళి ఆవయ్య షావుకారు ఏంటి పర్వాలన్నా అలా బరువుగా లోపల పడిపోయి ఉన్నాయి, అందులో రత్నాలు ఉన్నాయా, ఆభరణాలు ఉన్నాయా, వేడిలు ఉన్నాయా, ఏమున్నాయా అని అడిగేట. మరి చెప్పుకున్నాం కదా ఇతను ధనమదాంధకారతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాయని. ఈయనన్నట్ట ఇందులో రత్నాలు ఆభరణాలు వేడిలు ఏమీ లేదయా, ఆకులు అరవడే ఉన్నాయి, అయినా నువ్వు చూస్తేనేమో సన్యాసివి, నీకేం పిల్లలా అన్నానా, ఇందులో రత్నాలు ఆభరణాలు ఉంటే మాత్రం నువ్వేం చేసుకుంటావు అని చెప్పి చాలా చులకనగా హేళన భావంతో సమాధానం చెప్పాడు. దాంతో ఈ సన్యాసి తదాస్తు అని అలాగే జరగాలని చెప్పి ఆశ్రయించి దూరంగా వెళ్ళిపోయి ఒక మానేడు చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. వీళ్ళు ఊర్లోకి వెళ్ళారు. ఊర్లోకి వెళ్ళి కావాల్సిన సామాన్లని కొనుక్కుని వచ్చారు. కొనుక్కుని వచ్చేటప్పటికి బరువుగా ఉండవలసిన పడవలు పైకి తేలియాడుతో కనపడ్డాయి. దాంతో అనుమానం వచ్చి గబగబా లబోదిరిపోమంటూ లోపలికి దిగి చూశాడు. దిగి చూసేటప్పుడు అందులో నిజంగానే రత్నాలు ఆభరణాలు బయట ఏమి లేవిటో ఆకులు అవడే ఉన్నాయి. దాంతో బోర్డును ఏడుస్తున్నట్టు ఇంటికి వెళ్ళి మాత్రం ఏంటి ఉపయోగం, భార్య పెట్ట మహారాజు పెట్టుకుంటాం ఏమిటని ఏడుస్తూ ఉంటే అప్పుడు సత్యనారాయణ స్వామి అంటున్నట్ట, మరి ఏమయ్యా నువ్వు ఇందాక ఎవరో అల్లుడు అంటున్నట్ట. ఏమంటే మామయ్య గారు ఇందాక ఎవరో సన్యాసి వచ్చాడు, వచ్చి అందులో ఏమున్నాయని అడిగాడు. ఏమున్నాయని అడిగితే మీరేమో చాలా చులకనగా హ్యాండ్తో అందులో ఆకులు తప్ప వేరే ఏమి లేదని చెప్పి చులకనతో సమాధానం చెప్పారు. ఇప్పుడు నిజంగా అవి ఉన్నాయంటే ఆయనే మనం చెప్పింది ఉంటాడు అని చెప్పి మామగారిని తీసుకెళ్ళి అక్కడ పడుకున్నటువంటి సత్యనారాయణ స్వామి కాళ్ళ మీద పడి వరసా తరసా దృష్ట్యా మనసా వత్సా తదా పద్భ్యాం కరాభ్యాం కన్నాభ్యాం ప్రణామోష్టాంగ వచ్చిందని చెప్పి అష్టాంగాతో నమస్కారం చేసేట. ఎప్పుడైతే అష్టాంగాతో తన నమస్కారం చేశాడో వాళ్ళ నమస్కారం సత్యనారాయణ స్వామి సరే వెళ్ళండి మీ సంపద మీకు లభిస్తుందని చెప్పి వెళ్ళి చూసేటప్పుడు పడవలో డబ్బులు రత్నాలు ఆభరణాలు మామూలుగానే ఉన్నాయట. దాంతో సంతోషించినటువంటి షావుకారి గారు ఇప్పుడు మారేడు షావుకారి గారు దోమలు అనేకమైన తీర్థయాత్రలు చేస్తున్నాడు, అన్నదానాలు చేస్తున్నాడు, వస్త్రదానాలు చేస్తున్నాడు. ఒక కొంత దూరంలో సంతూరు అనగా ఒక భటుని వెళ్ళి సరే నువ్వు వెళ్ళి మా అమ్మాయిని అల్లుడిని మా ఆవిడని తీసుకురా, నేను అల్లుడిని తీసుకుని విశేషంగా ధనాన్ని తీసుకొస్తున్నానని చెప్పు అని చెప్పాడు. ఆ భటుడు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది, మరొకసారి ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. వ్రతం